నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిశ్రాల్ని. టీడీపీ మంత్రి నారా లోకేష్ గారి మీద అంబటి రాంబాబు కౌంటర్ వేస్తున్నాడు. నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు అని అంబటి రాంబాబు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి తెలుసుకోవే ముందు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఇలా కౌంటర్ వేయటం అసలు కరెక్ట్ కాదని ప్రజలకు కూడా అందరికీ అర్థం అవుతుంది. అంటే నీ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడు అని అంటే దానికి అర్థం ఏంది సార్? అసలు రాజకీయాల్లో స్థాయిలు ఉండే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్థాయిలు మారిపోతుంటాయి. ఒకప్పుడు అంబటి రాంబాబు మంత్రి, చాలా సందర్భాల్లో లోకేష్ గారిని గురించి చాలా సందర్భాల్లో నువ్వు డైరెక్ట్ ఎలక్షన్లో గెలవలేవు, 2014 నుంచి 19 మధ్యలో నువ్వు ఎమ్మెల్సీ ద్వారా ఎన్నికై మంత్రి పదవి దొంగదారిన చేపట్టావని చెప్పి చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. ఆ విమర్శలన్నిటికీ జవాబు చెప్తూ ఎక్కడైతే గతంలో ఎన్నడి గెలవని సీట్లో గెలిచి చూపించడం జరిగింది లోకేష్. దాంతోపాటుగా మంత్రి పదవి చేపట్టడం జరిగింది. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో యువగలం పేరిట ప్రజల వద్దకు చేరడం జరిగింది. ప్రజల కష్టాలు తెలుసుకోవడం జరిగింది. ఇక స్థాయి గురించి మాట్లాడినట్టే స్థాయి అనేది ఏజ్ని బట్టో లేదంటూ అనుభవాన్ని బట్టి రాదు, చేస్తున్న పనులను బట్టి చేస్తుంది. ఒకవేళ లోకేష్ గారు ఏమన్నా తప్పులు చేస్తే ఆ తప్పులను ఎత్తి చూపడం, ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడం, సవరించడం, సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం అనేది ప్రతిపక్షంగా బాధ్యత. ఆ ప్రతిపక్ష పాత్రనే ఈరోజు వైసీపీ పోషించలేకపోతుంది, అసెంబ్లీకే వెళ్ళలేకపోతుంది. తాను 5 ఏళ్ల కాలం మంత్రిగా ఉండి ఎందుకు ఓడిపోయాను అని చెప్పి అంబటి రాంబాబు ముందుగా గమనించాల్సిన అవసరం ఉండే. ఎందుకంటే 151 సీట్ల అధికారంలోకి వచ్చిన పార్టీ 11 సీట్లకే ఎందుకు పరిమితమైంది మా పార్టీ అనేది ఫస్ట్ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాయకుల్ని విమర్శించిన మాత్రాన ప్రజలకు దగ్గర కారు. వాళ్ళు చేస్తున్న మంచిని ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి 1 సంవత్సరం వరకు పీరియడ్ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనులు వదిలేయాలంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా, ఏ విధంగా నెరవేరుతున్నాయా అని చెప్పి ప్రతిపక్షం అనేటోళ్ళు చూస్తూ ఉండాలి. చూసి 1-2 సంవత్సరం నుంచో అక్కడి నుంచో వాళ్ళ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం, వాళ్ళ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వాటిని నెరవేర్చే విధంగా చేయడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు ప్రభుత్వం ఏర్పడి. అయినప్పటికీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విమర్శలు ప్రారంభించడం జరిగింది. అంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన తీర్పును వీళ్ళు గౌరవించట్లేదు. ప్రభుత్వం మీరు వద్దు, అధికారానికి దూరంగా ఉండండి అని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును గౌరవించాల్సిన అవసరం వైసీపీ నాయకులకు ఉంది. దాంతోపాటు మేము 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయాము, ప్రజల నుంచి ఎందుకు దూరం అయ్యాము, ప్రజలకు దగ్గరయ్యే పనులు ఏం చేయాలనేది. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉంది. తర్వాత వాళ్ళకి 23 సీట్లే రావడం జరిగింది. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయాం, మనం ఎక్కడ మైనస్ అయింది అనేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపు కూటమి తరఫున 164 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. అంటే వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవడం జరిగింది. మంగళగిరిలో ఏదైతే గతంలో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరిలో ఛాలెంజ్గా తీసుకొని అనేక విమర్శలు, నువ్వు దొడ్డిదారిన వచ్చే అధికారాన్ని చేపట్టింది ఇదే అంబటి రాంబాబు చాలా సందర్భాల్లో లోకేష్ని వ్యక్తిగతంగా కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ మంగళగిరిలో గెలిచి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మంత్రిగా తన పర్ఫార్మెన్స్ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం విద్యాశాఖ మంత్రి అనేది కీలకమైన శాఖ. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యాశాఖ, ఐటీఐ శాఖ 2 శాఖల్ని చూడడం జరిగింది. ఆ విద్యాశాఖలో లోపాలు ఉంటే, అలాగే ఏమన్నా ప్రజలకు అందుబాటులో లేకుంటే వాటి మీద విమర్శ చేయాలి. కానీ స్థాయిని గురించి మాట్లాడడం అంటే అది అంటే ఏమంటారంటే తనకు సర్ది చెప్పుకోలేక ఎదుటి వాళ్ళ మీద విమర్శ చేయడం తప్పిస్తే అందులో పెద్ద పస ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తేనే గుండెపోటు వస్తుందని పలు సందర్భాల్లో లోకేష్ గారు అంటే దాన్ని విమర్శిస్తూ అంబటి రాంబాబు మాట్లాడటం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? ఇప్పుడు అప్పుడైతే ఎవరైతే అక్రమాలు అవినీతి చేసి ఇబ్బందులు పెట్టిండో ఇవన్నీ మేము అంటే రెడ్ బుక్ అంటే మేము కూడా మిమ్మల్ని నోట్ చేసుకున్నాం అనడానికి వాళ్ళు రెడ్ బుక్ అనేది వాడుతున్నారు. రెడ్ బుక్ల పేరున్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకునే క్రమంలో ఒక్కొక్కరుగా మనం చూస్తే ఇటీవల మొదటి 6 నెలల కాలం పాటు టీడీపీ కూడా ఎలాంటి
చర్యలకు చేపట్టలేదు. ఎందుకంటే అది కక్ష సాధింపు అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మంది విమర్శలు కూడా చేయడం జరిగింది. మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఎవరి మీద అన్నప్పటికీ కక్ష సాధింపు చర్యలు చేయకూడదు, చట్టం తన పని తాను చేసుకోవాలి అనే సందర్భంలో ఇప్పుడు ఒక్కొక్కరుగా గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తున్న సందర్భాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పటికే 2-3 మంత్రుల మీద కేసులు ఆరోపణలు వేయడం జరిగింది, వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. కొంతకాలం నుంచి విడుదల రజనీ మీద కూడా కేసులు బుక్ అవ్వడం జరుగుతుంది, ఎంపీల మీద కేసులు, మద్యం కేసులు, అంటే ఒక్కొక్కటిగా బయటికి రావడం జరుగుతుంది. వెంటనే 6 నెలలలోనే కక్ష సాధింపు కాకుండా క్రమంగా రెడ్ బుక్ లో ఉందా, రెడ్ బుక్ లో లేదా అని పక్కన పెడితే, రెడ్ బుక్ లో ఒకవేళ అంబటి రాంబాబు పేరు ఒకవేళ ఉన్నప్పటికీ అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అవినీతి ఆరోపణలు చేసినట్టయితే ఖచ్చితంగా కూడా అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళంతా కూడా వైసీపీ లీడర్స్ ఈ మధ్య సైలెంట్ అయినట్టున్నారు. కానీ ఒక అంబటి రాంబాబు, రోజా లాంటి కొంతమంది ఇంకా అంటే ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తున్నారు, లోకేష్ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం విమర్శలు చేయకూడదని కాదు, ఎందుకంటే ఆ విమర్శలు సహేతుకంగా ఉండాలి, నీకు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రభుత్వం చేసే తప్పుల్ని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హామీల విషయంలో నిలదీయాలి. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తూ స్థాయి లేదు అని చెప్పడం అనేది అది ఆయన రాజకీయ, ఎందుకంటే ఆయన లోకేష్ ముందు చూసుకుంటే చాలా కాలం నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి రాజకీయాలు ఉన్న వ్యక్తి. కాబట్టి తనను స్థాయి దిగజార్చుకోవడమే అవుతుంది తప్పిస్తే తనకైతే పెద్దరికం ఉండదని మనం అనుకోవచ్చు. సార్, ఈ నేపథ్యంలో చూసుకుంటే కాకాని గోవర్ధన రెడ్డి 3 days నుంచి పోలీసులు గాలిస్తున్నారు. సో ఆయన ఎక్కడున్నాడో కూడా ఇప్పటి వరకు అయితే ఆజోకి అయితే తెలియలేదు. సో మొన్న ఉగాది సంబరాలని చెప్పాడు, మొన్నేమో హైదరాబాద్ లో ఉన్నానని చెప్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడే కానీ పోలీసులు ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నా సరే పోలీసులు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి ఇంకా తెలియట్లేదు. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు మనం ఏదైతే ప్రస్తావిస్తున్నామో రెడ్ బుక్ అనేది ఒక్కొక్కటిగా బయటకు వెళ్తున్న సందర్భంగా ఒక్కొక్కరి బయటకు వస్తున్నాయి. ఆ సందర్భంలో ఎలా తప్పించుకోవాలనో, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అధికారం శాశ్వతం కాదనేది నాయకులు గుర్తుంచుకోవాలి. అధికారం పోయిన వెంటనే అన్ని పాపాలన్నీ కూడా వెంటాడుతుంటాయి. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు చేసే ప్రతి పని కూడా తర్వాత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాల్సిన వ్యక్తి తప్పించుకొని తిరుగుతున్నాడంటే అంతకంటే ఇంకా చులకన భావం ఏముంటుంది? నువ్వు ప్రజల్లో ఓడిపోయినా గెలిచినా కానీ ప్రజల్లో ఉండడం, నిత్యం ప్రజలతో మమేకం అవ్వడం అనే రాజకీయ నాయకుడు ప్రథమ లక్షణం. ఎప్పుడు అందుబాటులో ఉండాలి. నువ్వు ఓటమి గెలుపు అది పెద్ద విషయం కాదు, ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. కానీ ఇప్పుడు నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు అంటేనే నీ వెనుక ఏముందనేది ప్రజలకు కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ మీద ఎలాంటి ఆరోపణలు లేకపోతే, ఎలాంటి తప్పులు చేయకపోతే, ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ఉండి ప్రభుత్వం ఒకవేళ నీ మీద కేసులు బుక్ చేసినట్టయితే, దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం చేసినట్టయితే, అప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం జరిగింది, జైల్లో ఉంచడం జరిగింది. టీడీపీ వాళ్ళు ధైర్యంగా పోరాడడం జరిగింది, కేసులు ఎదుర్కోవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. ఒకవేళ ఆ విధంగా నువ్వు చేయాలి. కానీ తప్పించుకొని తిరగడం అనేది అంటే మనం చెప్తున్నట్టుగా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా రెడ్ బుక్ లో ఉన్న పేర్లు బయటకు వస్తున్నాయా అంటే ఎక్కువ మంది చూసుకున్నట్లయితే తప్పించుకునే ప్రయత్నం, అదొకటి కేసులు లేకుండా చూసుకోవడం, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం, అంటే నిత్యం ఒక వైసీపీ లీడర్ల నుంచి మనకు రోజుకొక వార్తగా కనిపిస్తున్న సందర్భాన్ని. కాబట్టి ఆ వైసీపీ హయాంలో ఈ జరిగిన అవినీతి అనుకోండి, అక్రమాలు అనుకోండి, ఇవన్నీ కూడా మరి ఇంకా 4 ఏళ్ల కాలం, సంవత్సరం కూడా పూర్తి కాలేదు. ఈ 4 ఏళ్ల కాలంలో వైసీపీ లీడర్లు ఎంతమంది ఈ విధంగా తప్పించుకొని తిరుగుతారు, ఎంతమంది కోర్టులను ఎదుర్కొంటారు, పోలీసులను అరెస్ట్ అవుతారు అనేది ముందు మరిన్ని వార్తలు మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సార్.